నామినేషన్ ప్రక్రియలో భాగంగా అద్దంకి టీడీపీ అభ్యర్థి ప్రస్తుత ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ఎంతో అట్టహాసంగా వేల మంది కార్యకర్తల సందడిలో స్థానిక భవానీ సెంటర్ నుంచి వేల మంది అభిమానులు కార్యకర్తలతో పాటు నడుస్తూ సత్యనారాయణ కళామందిర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ ఎత్తున బాణాసంచా కాల్చారు. ఒకవైపు కేరళ వాయిద్యాలు, డప్పు మోతల మధ్య ర్యాలీ సాగింది. అనంతరం ఆయన నలుగురు కార్యకర్తలతో కలిసి ఎంఆర్ఓ ఆఫీసులో నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ గెలుపు ఖాయమని, చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే అందరికీ న్యాయం జరుగుతుందని, హామీలను నెరవేరుస్తామని గొట్టిపాటి అన్నారు. తన గెలుపు ఖాయమని, మరోసారి ప్రజలు తనను గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. ప్రతి ఇంటికి ఉన్నావు నువ్వు పెద్దోడల్లే, మళ్ళీ నువ్వే రావాలి, మా బతుకులు వెలిగించాలి, పేదోడికి అండగా నిలిచే రాజ్యమే నిలవాలి. మళ్ళీ నువ్వే రావాలి, ప్రతి ఆశ చిగురించాలి, అభివృద్ధి అంటే అందరూ ఆంధ్రానే చూడాలి. భారతదేశంలో చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే 2 నదులు అనుసంధానం చేసిన మొదటి వ్యక్తి.
ఉమ్మడి అభ్యర్థిగా ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా నిన్న ఇవాళ నామినేషన్ వేయడం జరిగిందనమాట. ముఖ్యంగా మీ అందరికీ తెలియదు కాదు, గత 4 సార్ల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచాను. ఇది 5వ సారి నామినేషన్ వేస్తా ఉన్నాను. నా ప్రజలు, అద్దంకి నియోజక ప్రజలు నమ్మకాన్ని ఏమాత్రం కూడా ఒమ్ము చేయకుండా ఖచ్చితంగా నిలబెట్టుకుంటాను. అదేవిధంగా నాతో పాటు ఇవాళ నామినేషన్లో వేలాదిగా వచ్చేసిన నియోజక ప్రజలందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకులు మోడీ గారు నాయకత్వంలో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు గారి నాయకత్వంలో ఖచ్చితంగా 175, 160 సీట్లు కొడుతుంది. అట్లానే కేంద్రంలో కూడా ఎన్డీఏ పరిపాలన 400 సీట్లతో అక్కడ కూడా మోడీ గారు గెలుస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ దుష్ట పరిపాలన అంతమించి మంచి పరిపాలన వచ్చిందని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా.